ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. శ్రీవారి దర్శనానంతరం భక్తులు వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహాద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు వైకుంఠ ద్వారంలో సాంప్రదాయం ఉట్టిపడేలా పలు రకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు. వైకుంఠ ప్రదక్షిణ చేసే భక్తులకు గొప్ప అనుభూతి పొందేలా ముస్తాబు చేశారు. 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్లు అలంకరణకు వినియోగించారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధులలో నేత్రపర్వంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని అర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీవారి ఆలయం వద్ద రంగనాథస్వామి ఆలయ సెట్టింగు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.